నిర్గమకాండము 15వ అధ్యాయం 22 నుండి 25 వరకు చదువుకుందాం. మోషే ఎర్ర సముద్రం నుండి జనాలను సాగచేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అని పేరు కలిగెను. ప్రజలు మేమేమి తాగుదామని మోషే మీద సణుగుకొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. ఆమేన్. అయితే నా ప్రియనేస్తమా, మన జీవితంలో గొప్ప విజయాలు చూసిన తర్వాత ఒక్కొక్కసారి చేదు అనుభవాలు ఎదురు కావచ్చు. అలాంటి సమయాలలో దేవునిపై సనగకుండా ఆయన వాగ్దానాలను నమ్మి ప్రార్థనలో ముందుకు సాగాలి. మన కష్టాలను ఆశీర్వాదములుగా మార్చగలడండి. నీ కుటుంబంలో నీ భర్త, నీ భార్య మారా వల్ల చేదురుగా ఉన్నారా? అయితే నా ప్రియనేస్తమా, మారా వంటి పరిస్థితులు నీకుంటే దేవునికి నీ జీవితంలో రమ్మని మోషే వలె అడుగు. దేవుడు మారాను మధురంగా చేయగల శక్తిమంతుడు.